చాట్ జీపీటీ అనేది ఒక ఎల్ఎల్ఎం, ఓకే, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అన్నట్టు. ఇది ఏంటి, ఏఐ టూల్, జెన్ఏఐ టూల్, జనరేటివ్ ఏఐ టూల్. ఓకే, ఇప్పుడు చూసాం. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను టైప్ చేసిన. ఇప్పుడు నీకు తెలియదు కదా, అది నీ క్వశ్చన్, కరెక్టా? ఇప్పుడు నేనేం చేస్తా, ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేస్తా. ఇది చూడండి, చాట్ జీపీటీ. ఇక్కడ న్యూ చాట్, సర్చ్ చాట్స్, లైబ్రరీ, సోరా, జీపీటీస్, ఇక్కడ చాట్స్ అని ఉంటాయి. ఇవన్నీ వదిలేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు చాట్, న్యూ చాట్ తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇది న్యూ చాట్. ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది. హలో అని టైప్ చేస్తాం, అంతే. హలో అన్నా. హాయ్ దేర్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే? ఓకే, ఐ డోంట్ నో, ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. ఐ డోంట్ నో హౌ టు యూస్ దిస్ టూల్, అంతే. అదే చేస్తుంది చూడండి. నో ప్రాబ్లమ్ అట్ ఆల్, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ గెట్ కంఫర్టబుల్ విత్ ఇట్. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనము, ఇంకా కొంతమంది ఉంటారు కమ్యూనికేషన్ కూడా ప్రాపర్ గా ఉండదు. వాళ్ళు ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటారో తెలియదు కదా. ఓకే, బట్ ఐ డోంట్ నో ఇంగ్లీష్ అని టైప్ చేయి, అది నీకు ఇస్తుంది. ఐ డోంట్ నో ఇంగ్లీష్ ఇస్తుంది. చూడండి ఏమని ఇచ్చింది, ఐ కెన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్. విచ్ లాంగ్వేజ్ వుడ్ యూ ప్రిఫర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజ్, ఇక్కడ హిందీ కూడా ఇచ్చింది చూడు, ఇది హిందీ. ఓకే, ఐ నో ఓన్లీ తెలుగు. ఓకే, ఎగ్జాంపుల్. సూపర్, నేను తెలుగు మాట్లాడగలను అంట. చూడు, మీరు ఏ విషయంలో సహాయం కావాలనుకుంటున్నారు సాధారణంగా మీరు అడగవచ్చు. ఓకే, అడుగుతా. ఓకే, నార్మల్ గా ఇట్లే, అంతే. సరే అడగండి అంట. ఏమడుగుతావు? ఇప్పుడు నువ్వు జస్ట్ నార్మల్ గా టైప్ చేయి. ఇప్పుడు నేను లోకల్ ఎస్ఈఓలో జిఎంబి పోస్టింగ్ చేయాలి, నా సర్వీసెస్ వచ్చి ఏమన్నా మెన్షన్ చేస్తావు, డిజిటల్ మార్కెటింగ్. ఓకే, నాకు కాంటెంట్ ఇంగ్లీష్ లో కావాలి అండ్ క్యారెక్టర్స్ నాట్ మోర్ దాన్ క్యారెక్టర్స్. ఇక్కడ క్యారెక్టర్స్ అనే దానికన్నా వర్డ్స్ అని పెడతాం. వర్డ్స్ నాట్ మోర్ దాన్ 200, అంతే. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఇది ఇచ్చినాం. అప్పుడు నా టార్గెట్ కీవర్డ్ ఇక్కడ కోలన్స్ ఉంటాయి చూడు, కోలన్స్ లో పెట్టాలి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అని, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ కోలన్. ఓకేనా? ఇప్పుడు వస్తుంది, చూద్దాం. ఓకే, చూడండి ఇచ్చేసిందా? నేను అడిగింది తెలుగులోనే అడిగినా. ఓకే, ఇచ్చింది. లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ బెంగళూరు, ఎన్రోల్ టుడే. ఓకే, కంప్లీట్ గా ఇచ్చింది 200 వర్డ్స్. అండ్ ట్రైనింగ్ చూడు, కొన్ని ఇది కూడా ఇచ్చింది. ఐ ప్రిఫర్ దిస్ రెస్పాన్స్. మళ్ళీ లాస్ట్ లో కూడా ఇచ్చింది, ఇది మీరు జిఎంబి లో పోస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. కావాలంటే మీరు దీనికి ఇమేజ్ కూడా చెప్పగలను. ఇంకే కంటెంట్ కావాలంటే చెప్పండి, నాకు చాలు అంతే అని పెట్టు. ఓకే అంటుంది అది కూడా. సరే అన్నయ్య అంట. చూసినావా? ఇప్పుడు నీకు తెలియదు కదా, అంతే. బట్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అంటే, నువ్వు ఇప్పుడు లాగిన్ అవుతావు కదా, ఈ లాగిన్ అయ్యిండేది నెక్స్ట్ నువ్వు ఇప్పుడు ట్రైన్ చేస్తున్నావు ఈ మోడల్ ని. ఓకే, ఈ చాట్ జీపీటీ అనే దాన్ని ఇప్పుడు నువ్వు ట్రైన్ చేసుకుంటూ ఉన్నావు. నువ్వు ఎంత బాగా ట్రైన్ చేసుకుంటుంటే, ఇప్పుడు నా ఇంటెన్షన్ దీనికి అర్థమైపోయింది. ఎవరికి? చాట్ జీపీటీకి అర్థమైపోయింది. అంటే నేను బిగినర్, నాకు ఇంగ్లీష్ రాదు అని ఈ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. మెమరీ అప్డేట్ కూడా అయిపోయింది. అప్పుడు నెక్స్ట్ టైం నేను ఎప్పుడైతే యూజ్ చేస్తానో మళ్ళీ విత్ దిస్ లాగిన్స్ ఎప్పుడైతే నేను యూజ్ చేస్తానో అప్పుడు నన్ను ఒక చాలా అంటే చాలా బిగినర్ గానే ఇది ట్రీట్ చేస్తుంది. ఎవరు? చాట్ జీపీటీ. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాంప్ట్స్ ఏంటి, మాకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మాకు ఎలాంటివి వర్క్ అయి ఉంటాయి అనేది అది ఇస్తుంది. అంటే మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్ గా మేము తీసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పినా, నాకు చాలు అంతే అన్నా. ఓకే, ఇప్పుడు నేను టైప్ చేసిన దానికి ప్రాంప్ట్ ఏంటి? సో నేను ఫ్యూచర్ లో అదే
రెఫర్ చేసుకుంటా. చూడు ఇచ్చేస్తుంది, ఇచ్చిందా ప్రాంప్ట్? అవును సార్. అంతే, సింపుల్. నువ్వు మళ్ళా దీన్ని ఇంకొకటి అడుగు. ఏమని అడుగుతావు? ఐ వాంట్ టు లర్న్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అంతే, అది ఇస్తుంది ఇప్పుడు. ఓకే చూడు, ప్రాంప్ట్ is a key skill for effectively using AI tools like ChatGPT, DALL-E and others. DALL-E కూడా ఒక ప్రాంప్ట్, అంటే ఒక జెన్ఏఐ టూల్ అన్నట్టు, ఇమేజ్ జనరేషన్ టూల్ అది కూడా. ఓకే, సో ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇంతే ఉండేది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, ఇప్పుడు నేను పెట్టిన ప్రాంప్ట్స్ చూసాం. యాక్ట్. ఓకే, ఏంటిది? ఇది యాక్ట్ లైక్. ఓకే, ఇప్పుడు నేను టైప్ చేస్తా. ఓకే, యాక్ట్ లైక్ ఏ అమితాబ్ బచ్చన్. ఓకే, యాక్ట్ లైక్ ఏ రాజమౌళి డైరెక్టర్. ఓకే, అండ్ నరేట్ స్టోరీ. దీంట్లో స్పెల్లింగ్ మిస్టేక్ లో అవి ఇవి అని అది ఆటోమేటిక్ గా చూసేసుకుంటుంది. నరేట్ ద స్టోరీ టు ప్రభాస్. ఆర్ రైట్ ఏ స్క్రిప్ట్ దట్ ఎంగేజ్ తెలుగు ఆడియన్సెస్. ఇప్పుడు అది రాజమౌళి లాగా యాక్ట్ చేస్తుంది, అంటే యాక్ట్ లైక్ అన్నాను. ఓకే చూడు, ఏదో వచ్చింది, వీర గర్జన అంట. ఓకే, అయిపోయా, స్క్రిప్ట్ రెడీ. రాజమౌళి లాగానే అయిపోయింది. మెయిన్ క్యారెక్టర్స్ వీరసింహ, ఓకే, రాజమాత దేవిక, ఓకే, రుద్రాదేవి, సరస్వతి. ఓకే, ఓపెనింగ్ స్క్రిప్ట్ ఏంటి, ఓకే, అన్ని ఇచ్చేస్తుంది. క్లైమాక్స్ అయిపోయా, క్లోజింగ్ సీన్ విత్ కీరవాణి స్టైల్. ఇది ఏమిచ్చింది? ఎండ్ క్రెడిట్స్ కూడా ఇచ్చేసింది. ఓకే, క్లైమాక్స్ ఇచ్చింది, నెక్స్ట్ ఫైనల్ బ్యాటిల్ ఇచ్చేసింది. ఓకే, అంటే డిఫరెంట్ పార్ట్స్ అన్నమాట ఆఫ్ ద స్టోరీ. క్లియరా? సో ఇలా మనము ప్రాక్టీస్ చేయాలా ఇది. ఓకే, చాట్‌జిపిటి అనేది. అందుకనే టైం ఉన్నప్పుడు ఎవ్రీ డే ఒక 15 to 20 minutes మీరు దీంతో ఆడుకున్నారు అని అంటే ఇంకా మీరు ఆడుకుంటూనే ఉంటారు ఎవ్రీ డే. సో అంత చాలా మంచి టూల్. అందుకనే చాట్‌జిపిటి, నాట్ ఓన్లీ చాట్‌జిపిటి, ఏఐ టూల్ ఏదైతే ఉంటుందో అన్ని ఏఐ టూల్స్ మీరు యూజ్ అయితే చేయాలి. ఎక్కడైనా మీరు స్టక్ అయితే ఇమీడియట్ గా ఇది మిమ్మల్ని ఓకే మీ మైండ్ కొంచెము ఆలోచింపజేస్తుంది అన్నట్టు. ఎగ్జాంపుల్, ఓకే, ఐ యామ్ ఇన్ ఏ వెరీ బిగ్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక ప్రాబ్లం ని ఎలా సార్ట్ అవుట్ చేయాలి అనేది కూడా ఇది మీకు ఇస్తుంది. ఐఎమ్ హియర్ టు హెల్ప్, ప్లీజ్ టెల్ మీ వాట్స్ గోయింగ్ ఆన్, వాట్స్ ద ప్రాబ్లం. ఓకే, ఐఎమ్ ఇన్ ఫినాన్షియల్ crisis. I have debts of 1 lakh. చూడు, కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. ఓకే, ఎందుకు? నీ ఫినాన్షియల్ క్రైసిస్ ఏంటి? 1 lakh నీకు అప్పు ఉంది. ఓకే, ఇప్పుడు చూడు, వాట్ డూ యూ ఓన్ ద 1 lakh టు గో? బ్యాంక్సా, క్రెడిట్ కార్డ్సా, పర్సనల్ లోనా? ఓకే, వాట్ ఈస్ యువర్ మంత్లీ expenses roughly? ఓకే, ఇమీడియట్ సజెషన్స్ ఇస్తుంది చూడు. టాక్ టు క్రెడిటర్స్. ఓకే, ఎవరి దగ్గర నువ్వు అప్పు తీసుకున్నది వాళ్ళ దగ్గర నువ్వు మాట్లాడు. గ్రేస్ పీరియడ్ అడుగు, పేమెంట్ ప్లాన్ అడుగు. ఓకే, ఏదైనా ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ అడుగు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, కట్ ఆల్ నాన్ ఎసెన్షియల్ ఎక్స్పెన్సెస్. ఓకే, క్విక్ అర్నింగ్ ఆపర్చునిటీ ఏదైనా ఉందా? ఓకే, ఫ్రీలాన్సింగ్, ట్యూషన్ చెప్పొచ్చు. ఓకే, పార్ట్ టైం వర్క్ చేసేయచ్చు. చూసినావా, ఇలా ఇస్తుంది అన్నట్టు. అంటే నువ్వు ఎంత బాగా ట్రైన్ చేసుకుంటే, ఇప్పుడు దీనికి అర్థం అయిపోయింది. నేను కూడా ఫినాన్షియల్ క్రైసిస్ లో నేను ఈమెయిల్ ఐడితో లాగిన్ అయినాను కాబట్టి ఇది ఇంకా ట్రైన్ అవుతూ ఉంటుంది. అంటే ఈ ఎంటైర్ నీ మషిన్ అన్నట్టు చాట్‌జిపిటి.
ఎవరైతే కొత్తగా ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి కొత్త అన్నట్టు. ఇప్పుడు నేను కొత్తగా లాగిన్ చేసిన ఈ రోజు బిఫోర్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు. ఇప్పుడు ఇది నా లాగిన్ అన్నట్టు. ఇప్పుడు నా మిషన్, నా చిన్న ChatGPT. ఇప్పుడు నేను ఎంత బాగా ట్రైన్ చేసుకుంటానా అనేది దీనికి తెలుస్తుంది, నాకు తెలుస్తుంది అంతే. ఓకే, సో అలా మనము ChatGPT అనేది యూజ్ అయితే చేయాలి. ఇప్పుడు ఈ చాట్ డిలీట్ చేయాలి అని అంటే ఇక్కడికి వెళ్తే 3 డాట్స్ ఉంటుంది, డిలీట్ అంతే. ఇప్పుడు దాని మెమొరీ నుంచి కూడా తీసేసి ఉంటుంది అంతే, ఇంకా రాదు. ఓకే, క్లియరా? అదర్స్ ఎనీ క్వశ్చన్స్? No, sir. శ్రీనివాస్? No, sir. Done.